అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రాసిన ప్రేమకాంతి నవల చదువుతున్నాను. కాలేజీకి వెళ్ళటం, చదువు, హాస్పిటల్, కేసులు, ఇంటికి వచ్చి మళ్ళీ చదువుకొని శూన్యం లాంటి ఒంటరితనం భరిస్తూ ఏదో తింటూ పట్టీ పట్టని నిద్రపోతూ ఎప్పుడన్నా కళ్ళనీళ్ళు కారుతుంటే తుడుచుకోకుండా అలాగే వదిలేస్తూ పండగలొస్తే అందరూ ఆనందంగా వేడుకలు చేసుకుంటుంటే పిండి వంటలు చేసుకు తింటుంటే తలుపులు బిడాయించుకొని లోపల కూర్చుని పుస్తకాలు ముందేసుకుని ఒళ్ళంతా నీరసం ఆవహిస్తుండగా క్షణాలు దొర్లిస్తూ వినత కాలేజీలో కలుస్తూనే ఉంది. మామూలుగా మాట్లాడుతూనే ఉంది. వినీల ఆర్థిక పరిస్థితుల గురించి కానీ ఆమె చదువు ఎలా కొనసాగిస్తున్నదని కానీ ఎప్పుడూ బయటపడి అడగలేదు. ఎప్పటిలా నవ్వుతూనే ఉంటుంది. వినీల ఒంటరిగా జీవిస్తోందని ఇంచుమించు అందరికీ తెలుసు. ఆ వీధిలోని మగవాళ్ళ బాధ ఎక్కువైంది. ఇకిలించటం, సకిలించటం, వెంటబడటం, ఈ బాధ ఎక్కువైపోయింది. ఎవరో ఒక నడివయసు స్త్రీ ఈ మధ్య వెంబడించటం మొదలుపెట్టింది. మెల్లగా పలకరించటం, ఇంటి వరకు రావటం, సానుభూతి ప్రదర్శించటం సాగించి చివరకు అసలు విషయం బయటపెట్టింది. ఇదిగో ఇలా ఒంటరిగా తిప్పలు ఎన్నాళ్ళని పడతావు? నా మాట విను. మూడో కంటివాడికి తెలియకుండా నువ్వంటే మోజుపడే ఓ లక్షాధికారి దగ్గరకు నిన్ను తీసుకెడతాను. చదువు సాగించుకో. వ్యవహారం గుట్టిచప్పుడు లేకుండా జరిగిపోతుంటుంది. ఏమంటావు? గెట్ అవుట్ అని అరిచి లోపలికి పరిగెత్తి మంచం మీద పడి బావురుమంది. కాసేపటికి తలుపు తీసుకుని ఎవరో వస్తున్నా చప్పుడైంది. ఆమె గమనించినైనా తల తిప్పి చూడలేదు. కాసేపటికి తలుపు తీసుకుని ఎవరో వస్తున్న చప్పుడైంది. ఆమె గమనించినా తల తిప్పి చూడలేదు. వినీలా, ఏం జరిగింది అని అడిగాడు రఘుకిషోర్. వచ్చింది అతను అనుకోలేదు మొదట. అతనని తెలియగానే దుఃఖం పొంగి పొరలగా జరిగిందంతా వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పేసింది. సరే, నీవు రేపటి నుంచి హాస్టల్లో ఉందువుగాని. అప్పుడు ఈ సమస్యలేమీ ఉండవు అన్నాడతను. వినీల మర్నాడే హాస్టల్లో చేరిపోయింది. రోజులు గడిచిపోతున్నాయి. ఆమె పరీక్షలు పాస్ అవుతూ ఒక్కొక్క ఏడాదే ముందుకు పురోగమిస్తోంది. అతనికి తాను ఎంత రుణపడి ఉంది ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. నెలకు ఏ 1-2 సార్లు తప్ప ఇరువురు కలుసుకోరు. అదైనా బయటెక్కడో గాని, హాస్టల్లో కాదు. హాస్టల్లో మిగతా స్టూడెంట్స్ ముందు ఆమె అపార్థాలకు గురవటం ఇష్టం లేక అతనక్కడికి రాడు. అతన్ని చూస్తే ఆమెకు బెరుకు బెరుకుగా ఉంటుంది. అతను ఎంతో చనువుగానే మాట్లాడతాడు గాని ఆమెకే బిడియంగా, సంకోచంగా ఉంటుంది. ఆమె కళ్ళకు అతను ఆత్మరక్షకునిగా, ఎంతో ఎత్తున ఉన్న ఆత్మీయునిగా కనబడతాడు. ఒకసారి అతను కలుస్తానన్న వేళకి చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర అతని కోసం ఎదురు చూస్తూ నిల్చుంది. సాయంత్రం గడిచింది. చీకటి పడింది. అతను రాలేదు. ఏం జరిగింది? ఆమె మనసు వ్యాకులపడింది. ఇంటికి వెళ్దామా? అతని ఇంటికి వెడదామా? ఒకసారి కారులో తీసుకువెడుతూ తన ఇల్లు దూరం నుంచి చూపించాడు. జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళగలదు. కానీ ఏదో సంకోచం ఆమెను అటుకేసి అడుగు వేయనివ్వలేదు. అక్కడ ఎవరైనా ఉంటే, వినత ఉంటే ఏం జరుగుతుంది? తమ ఇద్దరి మధ్య ఏముందో నిజంగా తనకు తెలియదు. ఏమైనా ఉండకపోవచ్చుగాక. ప్రపంచానికి తెలియకూడదనుకుంటోన్న రహస్యం ఉంది. ఆ రహస్యం ప్రమాదకరమైంది కాకపోవచ్చు. కానీ అసలు రహస్యం అనే పదమే అనుకోని ప్రమాదాలు సృష్టిస్తుంది. చివరకు ఆలోచించి వెళ్ళే ధైర్యం లేక తన హాస్టల్ కేసి దారితీసింది. ఆ రాత్రి ఎంతకూ నిద్ర పట్టలేదు. తనెంత దయనీయమైన స్థితిలో ఉన్నదో స్పష్టంగా తెలిసి వచ్చింది. ఆ వ్యక్తికి తనకు మధ్య ఎంతైనా ఆత్మీయత ఉండని, నిర్ణీత వేళలోనే అతన్ని కలుసుకోవాలి. పరిస్థితులు అనుకూలించినప్పుడే కలుసుకోవాలి. కలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నా, ఎంత అనిపించినా అతనంతటా అతను పరిస్థితి కల్పించకపోతే తనకు తాను వెళ్ళడానికి వీల్లేదు. ఆమెకు ఏడుపొచ్చింది. మొన్నాడు హాస్పిటల్ వార్డ్స్లో తిరుగుతూ ఉండగా వినత స్పెషల్ వార్డు కేసి వెళ్ళటం కనిపించింది. అప్పుడు వచ్చింది అనుమానం, అతనికి అటాక్ మళ్ళీ రాలేదు కదా అని. కాసేపటికే ఆమె అనుమానం నిర్ధారణ అయింది. వినత తండ్రి, పరివారం స్పెషల్ వార్డు కేసి రావటం, పోవటం. ఆమె మనసు బాధతో కొట్టుకుపోయింది. స్పెషల్ వార్డు చుట్టూ కాలుగాలిన పిల్లిలా తిరిగింది. వినత ఆ గదిని క్షణంసేపు విడిచిపెట్టడం లేదు. తెగించి లోపలికి వెడితే ఏమని సంజాయిషీ ఇవ్వాలో తెలియలేదు. రాత్రివేళలా వినత ఉండకపోవచ్చు. కానీ ఓ స్టూడెంట్గా హాస్టల్ రూల్స్ అతిక్రమించటం, హాస్పిటల్లోకి వచ్చి సంచరించటం ఆమెకు సాధ్యం కాదు. 1-2 వరుసగా రోజులు గడిచిపోతున్నాయి. ఆమెది వ్యర్థ ప్రయాసే అవుతున్నది గాని ప్రయోజనం కనబడటం లేదు. ఒకసారి స్పెషల్ వార్డులో పిచ్చిదానిలా తిరగాడుతుండగా వినత గదిలో నుండి వచ్చి ఆమెను చూసి ఏమీ తెలియనట్లుగా నవ్వుతూ
హాయ్, ఏమిటిక్కడున్నావ్ అంది. వినీల తడబడింది. ఏం లేదు, మా బంధువు అడ్మిట్ అయ్యాడని తెలిస్తే అన్నది. బంధువా? ఎవరు? వరుసకి బావ అవుతాడు. గుడ్. వెతుకు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి తలుపు దగ్గరగా వేసుకుంది. తలుపు ఆమె గుండెల మీద వేసినట్టు అనిపించింది. ఎంత పరాయిదైపోయింది. సృష్టిలో ఇలాంటి బాంధవ్యాలు ఉంటాయని చాలామందికి తెలియదు. అనుభవించే వాళ్ళకి తెలిసినా ప్రయోజనం లేదు. ఇతరులు తెలుసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కానీ వాళ్లకు అర్థం కాదు. చివరకు అతను డిశ్చార్జ్ అయ్యి ఇవతలకు వచ్చేదాకా ఆమెను కలుసుకోవటానికి సాధ్యపడలేదు. మెసేజ్ పంపించాడు సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్ దగ్గరికి రమ్మని. అతను నిలబడమన్న చోట ఒబీడియంట్ స్టూడెంట్లా ఎదురుచూస్తూ నిమిషాలు లెక్క పెడుతూ గడిపింది. అతను వచ్చాక గుబురుగా పెరిగి ఉన్న చెట్ల పక్క నుంచి నడిచి ఓ పక్కకు వెళ్ళి కూర్చున్నారు. బావున్నావా అని అడిగాడు రఘుకిషోర్. ఆ ప్రశ్న నేను అడగాలి. నీకు చాలా బాధ కలిగించి ఉంటాను. ఎలా క్షమాపణ చెప్పుకోవాలో తెలియటం లేదు. మన ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్నదో అర్థమైంది. ఎంతో దగ్గర అయినప్పుడే దూరం సంగతి తెలుస్తుంది. ఏమిటి ఆ దగ్గర? ఆమె నిలదీసినట్లు అడిగింది. ఏమిటంటే చెప్పబోయి సరైన సమాధానం దొరకనట్లు ఆగిపోయాడు. అప్పుడే నిర్వచించలేను. ఎప్పుడు నిర్వచిస్తారు? నాకు నేను సరిగ్గా జవాబు చెప్పుకున్నప్పుడు. కానీ ఆమె గొంతు దుఃఖంతో వణికింది. నేను ఈ రుణం భరించలేకపోతున్నానండి. మీ ఔదార్యం నాకు శాపంగా పరిణమిస్తోంది. నేను చదువు మానేస్తాను. నన్ను విముక్తురాల్ని చేసేయండి. వీల్లేదు. అతని గొంతు దృఢంగా ఉంది. కానీ అందులో ఎంతో సౌమ్యత. నువ్వు మెడిసిన్ చదవాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. న్యూరో సర్జరీ స్పెషలైజ్ చేయాలి. ఆమె నిరుత్తరాలే అతని ముఖం కేసి చూస్తూ ఉండిపోయింది. అవును, ఇవన్నీ నా కోసం. అంత శక్తి నాలో ఉందా? ఉంది. నువ్వు చేయగలవు. ఎంత దీర్ఘకాలమైనా సరే ఈ బాటన నువ్వు ప్రయాణం చేయగలవు. నీ ఇష్టం అన్నది వినీల అతని ఆజ్ఞను శిరసా వహిస్తున్నట్లు. సంవత్సరాలు గడిచిపోయినాయి. వినీల విజ్ఞాన తృష్టతో విద్యావేదిక అందుకోవటానికి ఒక్కొక్క మెట్టు అధిగమిస్తోంది. ఎంబీబీఎస్ అయిపోయింది. ఎంఎస్ అయిపోయింది. ఎంసీహెచ్లో చేరింది వైజాగ్లో. మనసులో ఏదైనా వేదన ఉన్నప్పుడు దృష్టి మరల్చుకునేందుకు వ్యాపకం ఏదైనా చేపడితే వేదనలో ఉన్న లోతంతా వ్యాపకం మీది పదునుగా మారుతుంది. యాంత్రికంగా ఒక పని చేయటానికి, దీక్షగా ఆచరించడానికి మధ్య ఉన్న తేడా జీవితాంతం ఆ విలువల్ని కొనసాగిస్తూ ఉంటుంది. వినీల న్యూరో సర్జరీలో మునిగి తేలుతోంది. ఈ మధ్యకాలంలో రఘుకి అప్పుడప్పుడు న్యూరలాజికల్ అటాక్స్ వస్తూనే ఉన్నాయి. ఏమిటతని రుగ్మత? ఎందుకలా అతని జీవితాన్ని నాశనం చేసి పారేస్తోంది? ఆమె నర్వస్ డిసీజ్కి సంబంధించిన గ్రంథాలన్నీ ఎంతో శ్రద్ధగా చదవసాగింది. కాన్ఫరెన్స్లన్నీ విధిగా అటెండ్ అవుతుంది. పేపర్స్ సబ్మిట్ చేస్తుంది. అవకాశం దొరికినప్పుడల్లా స్పెషలిస్టులతో డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైనా వెలుగుబాట కానవస్తుందేమోనన్న ఆశ. ఒకసారి సెలవులకి హైదరాబాద్ వచ్చినప్పుడు చార్మినార్ దగ్గర కలుసుకోమని మెసేజ్ పంపించాడు. సాయంత్రం 5ంటికి రెడీ అయ్యి చార్మినార్ చేరుకొని అతని కోసం ఎదురుచూస్తోంది. ఒక పావుగంటకి అతను వచ్చాడు కారులో. ఆమె పక్కనే కారాపి ఫ్రంట్ డోర్ తెరిచాడు. ఆమె ఎక్కి కూర్చున్నాక ఎటుపోదాం అన్నాడు. మీ ఇష్టం. ఎప్పుడు మీ ఇష్టం మీ ఇష్టం అంటావేం? నీ ఇష్టమేమీ లేదా? ఉన్నదేమో, పోనీ ఉండేదేమో ఒకప్పుడు. కానీ మర్చిపోయాను. ఎప్పటినుంచి? మీతో పరిచయమైనప్పటి నుంచి. ఏముంది నా పరిచయంలో? ఆగిపోయిన నీ చదువు కొనసాగించడం తప్ప. అంతా అక్కడే ఇమిడి ఉంది అనుకుంది లోలోపల. బయటకేం మాట్లాడలేదు. కారు ఆ పరిసరాలను విడిచిపెట్టి క్రమంగా ఊరు బయటకు చేరి నిర్మానుషంగానున్న రోడ్డు వెంట పోసాగింది. నేనొకటి చేద్దామనుకుంటున్నాను అన్నాడు రఘు చాలాసేపటికి. ఏమిటి? పెళ్ళి. ఎవరికి? నీకు. ఎవరితో? ఒక గొప్ప వరుణ్ణి వెతుకుతాను. నాలాంటి సామాన్యురాలికి గొప్ప వరుడెందుకు? నువ్విప్పుడు సామాన్యురాలివి కావు. పోస్ట్ గ్రాడ్యుయేట్వి, సూపర్ స్పెషలిస్ట్వి కూడా కాబోతున్నావు. అయినా మీ ముందు సామాన్యురాలనే. ఎందుకు? ఈ భిక్ష పెట్టింది మీరు కాబట్టి. అయితే ఈ భిక్ష కూడా నేనే పెడతాను. ఏ భిక్ష? పెళ్లి భిక్ష. నేను తీసుకోను. అనుకోకుండా కాలు బ్రేక్ మీద పడింది. ఎందుకని? ఎందుకంటే అప్రయత్నంగా ఆమె తల అతని భుజం మీద ఆనింది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఎప్పటినుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో మిమ్మల్ని పిచ్చిగా గాఢంగా ప్రేమిస్తున్నాను కాబట్టి. మిమ్మల్ని గొప్పగా అమాయకంగా ఆరాధిస్తున్నాను కాబట్టి. మీరు లేకుండా బ్రతకలేను కాబట్టి. మీరు నా సర్వస్వం అని భావిస్తున్నాను కాబట్టి.
ఆమె గుండెల్లో ఏనాటి నుంచో పదిలంగా పరమ పవిత్రంగా దాచుకున్న ఈ మాటలు కంఠం ద్వారా గలగలా వెలువడుతుండగా కళ్ళు జలజలా వర్షిస్తున్నాయి. తప్పు. నేను ఒక రోగిష్టివాణ్ణి. అతని గొంతు తడబడింది. ప్లీజ్ ఆ మాట అనకండి. నేను భరించలేనండి. కానీ అది నిజం. నాకు నిజానిజాలతో పనిలేదు. నాకు కావాల్సింది మీరు. కానీ నన్ను చేసుకుంటే నీ జీవితం వట్టిపోతుంది, నిరర్థకమవుతుంది. ఒక స్త్రీకి తీరాల్సిన ఏ ఆశలు తీరవు. మీతో కలిసి ఉంటే నా ఆశ తీరిపోయినట్టే. అంతకు మించి ఏమీ కోరుకోవటం లేదు. కానీ నువ్వు ఒక మనిషివి. డాక్టర్ని కూడా. నేను ఎన్నడూ ఎదురు చూడని, ఊహించని ఓ శక్తి మీరు నాకు ప్రసాదించారు. మీరే ఎన్నోసార్లు నాతో అన్నారు, ఎప్పటికైనా మీ జీవితాన్ని బలి తీసుకుంటున్న ఈ శాపాన్ని నేనే తొలగించగలనని. ఇప్పుడు ఎంతో ఎదిగాను, ఎంతో చదివాను. నాలో నాకు ఆత్మవిశ్వాసం వచ్చింది. ఈ ఆత్మవిశ్వాసంతో మీరు ప్రసాదించిన శక్తితో మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి చేసుకోగలను. అతనేం జవాబు చెప్పలేదు. మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఆలోచనలు ముసురుకుంటున్నాయి. అతని భుజం మీద నుంచి లేచి 2 చేతులతో అతని ముఖం పట్టుకొని తన వైపు తిప్పుకుంటూ అన్నది, ఏం? నేనంటే ఏమీ లేదా నీకు? ఆమె అంటేనా? వినీల అంటేనా? ఎలా చెబుతాడు? తన డైరీ ఆమె చదివితే, ఆమెకు పంపని తన తృప్తి కోసం, ఆనందం కోసం రాసుకున్న ప్రేమలేఖలు ఆమె చదివితే? కానీ ఇన్నాళ్ళు కావాలనే ఆమెకు తెలియనివ్వలేదు. ఆమె మనసులో లేనిపోని ఆలోచనలు రేకెత్తకూడదని, చదువు డిస్టర్బ్ కాకూడదని చెప్పలేదు. ఇప్పుడు పరిస్థితులు చుట్టుకు వస్తున్నాయి. తానేమైపోయినా పర్వాలేదు, ఆమె జీవితానికి ఓ దారి చూపించాలి. అందుకనే పెళ్లి ప్రసక్తి ఎత్తాడు. కానీ ఇవన్నీ ఎలా చెప్పాలి ఆమెకు? ఆమె కళ్ళు తన కళ్ళ లోపలకు దూసుకుపోతున్నాయి. అంతరాంతరాల్లో ఒక ఘోష నిజాన్ని ఎలుగెత్తి చాటే నిర్మల నాదం. నువ్వు నాకు కావాలి. యు ఆర్ మై ఎవ్రీథింగ్. యు ఆర్ మై స్వీట్ హార్ట్. అతనికి తెలియకుండా అతని పెదవులు సంవత్సరాలుగా గుండెల్లో భద్రంగా దాచుకున్న మూగ మాటలకు ధ్వని కల్పించి ప్రసారం చేశాయి. రఘు, ఎంత భయపడిపోయాను నిన్ను పోగొట్టుకుంటానేమోనని. ఆమె కళ్ళల్లో వెన్నెల్లాంటి ఆనందం. తిరిగి ఊళ్ళోకి వచ్చేసరికి చీకటి పడింది. ఇన్నేళ్లుగా కలిసి తిరుగుతున్నా ఎప్పుడూ ఆమెను ఇంటికి తీసుకుపోలేదు. ఇప్పుడు బుద్ధి పుట్టింది. విను అన్నాడు ఆమెను మొదటిసారి చనువుగా పిలుస్తూ. మా ఇంటికి పోదామా? తప్పు, మన ఇంటికి అంది. అతను నవ్వాడు. లోపలికి అడుగు పెడుతూ వినీల ఆశ్చర్యపోయింది. ఒక మనిషికి ఇంత పెద్ద ఇల్లా? అధునాతనంగా, అప్పుడే ఎవరో నీట్గా సర్దినట్టు అందంగా, హుందాగా ఉంది. ఒక వంట మనిషి మినహాయించి వేరెవరూ కనబడలేదు. రఘు, ఒక్కరి కోసం ఇంత పెద్దిల్లు ఎందుకు కట్టించుకున్నారు? నేను కట్టించలేదు, మా నాన్నగారు కట్టించారు. ఇక్కడ మీకెలా తోస్తుంది? తోచదు మరి? అంతే, చేసేదేముంది? అతని ముఖంలోని విషాదాలు చూసి ఆమె గుండె చెరువైపోయింది. అతన్ని గట్టిగా గుండెకద్దుకొని, రఘు, నేనున్నాను. ఇహ నుంచి నువ్వు ఒంటరివాడవు కాదు అని ఎలుగెత్తి చెప్పాలనిపించింది. ఇప్పుడే వస్తాను అని అతను లోపలికి వెళ్ళాడు. వినీల హాల్లో 4 మూలలా చూస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. ఇంతలో టెలిఫోన్ స్టాండ్ మీదున్న ఫోను మోగింది. వినీల ఫోన్ దగ్గరకు వెళ్ళింది. ఎత్తుదామా వద్దా అని సంకోచిస్తూ 1 నిమిషం నిలబడింది. లోపల నుంచి రఘు రావటం లేదు. చివరకు రిసీవర్ చేతిలోకి తీసుకుంది. హలో అని అనబోయి తమాయించుకుంది. అవతల నుంచి ఓ గొంతు. హలో, ఎవరు మాట్లాడరేం? వినీల ఆ గొంతు గుర్తుపట్టింది. వినత. వినత తన ప్రాణ స్నేహితురాలు. మాట్లాడుదామని మనసు ఎంతో కొట్టుకుంది. కానీ ఆమెలోని విఘ్నత వారించింది. ఫోనా అంటూ లోపల నుంచి రఘు వచ్చాడు. ఆమె రిసీవర్ అతనికి అందించింది. రఘు మాట్లాడుతున్నాడు. హలో, నేను ఇందాక అదా వంటవాడు కొత్తగా వచ్చాడు. ఫోన్ ఎత్తటం వరకు తెలుసు కానీ మాట్లాడాలంటే భయం. ఇప్పుడా? వద్దు, కొంచెం పని ఉంది, బయటికి వెడుతున్నాను. ఏమ్మా అంత అర్జెంటు? రేపొస్తాగా? ఉంటా. ఫోన్ పెట్టేశాడు. రఘు వినతకెందుకు భయపడుతున్నాడు? తమ విషయం చెబితే వచ్చే ఉపద్రవం ఏమిటి? ఇన్నాళ్ళు నిష్కళంకంగా ఉన్న తమ స్నేహం రహస్యంగా జరిగింది. పెళ్లి జరిగాక స్వేచ్ఛ వస్తుందా? రఘు ఆమె దగ్గరగా వచ్చాడు. విను. తల ఎత్తింది. రేపే మనం రిజిస్టర్ ఆఫీస్కి వెడదాం. అప్లికేషన్ పూర్తి చేసి సంతకాలు పెడదాం. తర్వాత నువ్వు వైజాగ్ వెళ్ళిపోయి 4 రోజులు పోయాక వద్దుగానివి ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అలాగే అన్నట్టు తల ఊపింది. మరునాడిద్దరూ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి
అప్లికేషన్ దాఖలు చేశారు. ఆ సాయంత్రమే వినీల ప్రయాణం. రఘు స్టేషన్కి వెళ్ళాడు. వినీల కంపార్ట్మెంట్లో కిటికీ దగ్గరగా కూర్చుని ఉంది. రఘు ప్లాట్ఫారం మీద నిలబడి చలించే కంఠంతో చెప్తున్నాడు. విను, రేపటి నుంచి ఒక్కొక్క రోజు లెక్క పెట్టుకుంటూ గడుపుతాను. ఇన్నాళ్ళు గడిచింది వేరు. ఇప్పుడిహ ఆ శక్తి లేదు. నెల రోజులు ఎప్పుడు పూర్తవుతాయా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. పూర్తవగానే నువ్వు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా. రైలు కదిలింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.